అండి. ఈరోజు నేనైతే పచ్చిరొయ్యలు, ములక్కాడ, కోడిగుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. చిటికెడ పసుపు అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండో ఇచ్చిన కోడిగుడ్లకి 4 వైపులా ఘాట్లు అయితే పెట్టుకుని బంగారం రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకుని పక్కన అయితే పెట్టేసాను. ములక్కాడ ముక్కలను కూడా నూనెలో ఒక 5 నిమిషాలు వేయించుకుని పక్కన అయితే పెట్టేశానండి. అలా చేయటం వల్ల పచ్చివాసన పోతుందండి. చేసిన 4 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇంతైతే ఒకసారి కలిపేసుకున్నాను. అదేవిధంగా రుచికి సరిపడగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకుని 10 నిమిషాలు మూత అయితే పెట్టేశానండి. అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకున్నానండి. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అసలు పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకున్నానండి. కడిగి పెట్టిన పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసేసుకుని ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా అయితే ఒకసారి కలిపేసుకున్నాను. చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నానండి. పచ్చిరొయ్యలకి కలిసేలా అయితే కలిపేసుకున్నాను. అదేవిధంగా అరకప్పు గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసి పచ్చిరొయ్యలను అయితే ఉడికించుకున్నానండి. ముందుగా వేయించుకున్న కోడిగుడ్లను కూడా పచ్చిరొయ్యలు దాంట్లో యాడ్ చేసేసుకున్నాను. మూత అయితే పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకున్నానండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేశానండి. ముందుగా వేయించుకున్న ములక్కాడ ముక్కలను కూడా యాడ్ చేసేసుకున్నాను. ములక్కాడ ముక్కల్ని వేయించేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికితే కనుక పేస్ట్ అయిపోతాయండి ములక్కాడ ముక్కలు. 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ములక్కాడ, పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు కర్రీ అనేది ఒక డెడ్లీ కాంబినేషన్ అండి. ఈ వంట మా అమ్మగారికి నేర్పించారు. నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ములక్కాడ, పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు కర్రీ ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు చూసుకుంటే కర్రీ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టేనండి. కొత్తిమీరతో అయితే నేను గార్నిష్ చేసుకున్నానండి. వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంత వాల్యుబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.